ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయితే తెగేసి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని, దాడులు కొనసాగుతాయని. ఇప్పటికే లెబనాన్ మీదన ఏకంగా ఆర్మీ అటాక్స్కి రంగం సిద్ధం చేశారు. పదాతి దళాలు లెబనాన్లోకి చొచ్చుకుపోయి బూతల దాడులకి సర్వం సిద్ధం చేస్తున్నాయి. సరిహద్దులో వైమానిక దళాలు, పారాట్రూపర్లతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పదాతి దళాలు యుద్ధ ట్యాంకర్లను మోహరించేశారు. ఓ దశలో అమెరికా, ఫ్రాన్స్ చొరవతో చర్చల ప్రతిపాదన తెర మీదకి వచ్చిన బెంజమిన్ నెతన్యాహు మాత్రం దాడులు కొనసాగుతాయని తేల్చి చెప్పేశారు. ఆ వెంటనే ఐడిఎఫ్ 7వ బ్రిగేడ్ బూతల దాడుల మీద సరిహద్దుల దగ్గర విన్యాసాలు చేసింది. నేషనల్ ల్యాండ్ ట్రైనింగ్ సెంటర్ నేతృత్వంలో విన్యాసాలు జరిగినాయి. మరో బీరూట్ ఇతర ప్రాంతాల మీద ఐడిఎఫ్ వైమానిక దళం వరుసగా 4వ రోజు కూడా గురువారం కూడా గగంతాల దాడులు కొనసాగించింది. బీరూట్లోని ఆల్ ఖైమ్, పశ్చిమ ఆల్ బెకా మష్రా, మిదౌన్, అల్ మయాదీన్ పట్టణాల మీద దాడులు జరిగింది. అల్ ఖైమ్లో జరిపినటువంటి దాడులు ఒక అపార్ట్మెంట్ నేలమట్టం అయితే పలు దుకాణాలు, భవనాలు దెబ్బతిన్నాయి. అదే సందర్భంలో హిజ్బుల్లా ఎయిర్ యూనిట్ కమాండర్ మహమ్మద్ హుస్సేన్ సౌరోర్ లక్ష్యంగా ఈ దాడుల్లో ఆయనతో పాటు 4 పోయారన్నటువంటిది తాజాగా వినబడుతోంది. సిరియా లెబనాన్ సరిహద్దులోని బాల్సెక్ మీద జరిగిన దాడుల్లో 23 మంది సిరియా శరణార్థులు చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది. ఓవరాల్గా అయితే వరుస అటాక్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో కాల్పులు విరమణ చేయమంటే ఒప్పుకోలేదు. లెబనాన్ మీద దాడులు ఆపమని అడిగినా అమెరికా కుదరదని తేల్చి చెప్పేశాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి.